కామెంట్ చేశాడు. అంటే మాకు అర్థం కాలేదు, బాలకృష్ణని కాపాడినామని చెప్పే రాజశేఖర రెడ్డి ఈ రాజశేఖర రెడ్డి గారు ఒకరా ఏందని నీ మీద గన్మెన్ వెపన్ తీసుకొని సతీష్ రెడ్డి కాల్చాడని కేసు పెట్టి దాని అప్పట్లో ఉండే మేజిస్ట్రేట్ దగ్గర కాంతిమంతి దగ్గర డెత్ డిక్లరేషన్ కూడా ఇప్పించారు. ఇవన్నీ గుర్తు లేకుండా అంటే మాకు అది నిజంగా అర్థం కాలేదు. నువ్వు చెప్పే రాజశేఖర రెడ్డి గారు ఆ రకంగా నువ్వు పొగుడుతూ ఉంటే అసలు నువ్వు ఈరోజు మా తెలుగుదేశం పార్టీ కూడా క్లారిటీ ఇవ్వాలి. ఆ రోజు నిజంగా నువ్వే ఏమన్నా ఆ తర్వాత మా గన్మెన్ దగ్గర ఉండే వెపన్ తీసుకొని నువ్వే ఏమన్నా ఫైర్ చేసావు. నీ ప్రకారం అయితే రాజశేఖర రెడ్డి గారు చెప్పిన ప్రకారం నువ్వు రాజశేఖర రెడ్డిని పొగిడే విధానాన్ని బట్టి చూస్తే ఆ రోజు వెపన్ తీసుకొని నువ్వైనా కాల్చినాలా. ఇప్పటికీ కూడా ఆ కేసు పెండింగ్లో ఉంది. ఎంతమంది రోజు వాయిదాలు తిరుగుతున్నారో, ఎంతమంది ఇబ్బంది పడతారో ఆ తర్వాత ఆ విషయం ఆయనకే తెలియాలి. రెండో విషయం వచ్చి వీడియో క్లిప్పింగ్లో చంద్రబాబు నాయుడు గారి రక్తంలోనే ఉందంట మోసం చేయడం కానీ ఇంకోటి కానీ. ఇదే సతీష్ రెడ్డి పైడిపాలెంలో అప్పుడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు వస్తే ఆయన కాళ్ళ మీద పడినాడు. ఆ వీడియోలు కూడా ఉన్నాయి. కాళ్ళ మీద పడి రక్తము పారించిన ఏరియాలో పులిందల ప్రాంతంలో నీళ్లు పారించామని ఇదే సతీష్ రెడ్డి స్వయంగాని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రక్తంలోనే ఉందంట మోసం చేసేది కానీ ఇది కానీ. ఆ రోజు నువ్వు ఏదో దీక్ష కానీ ఏదో ప్రతిజ్ఞ చేస్తే ఒక ఇన్ఛార్జిగా ఉండవు, నీ మాటకు